గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మణికంఠ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి రివిట్ ఎంఈపీ ఇంట్రడక్షన్ చెప్తానండి మీకు. మనకి మెయిన్గా ఇది వచ్చేసరికి రివిట్ ఎంఈపీ సాఫ్ట్వేర్ అండి. ఇది అవుటర్ ఫేజ్ అంటామండి. దీంట్లో మనకి మోడల్ అండ్ ఫ్యామిలీస్ అని చెప్పేసి 2 టైప్స్ డివైడ్ చేశారండి. మోడల్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్స్ అండి. మోడల్ అంటే ప్రాజెక్ట్స్. ఫ్యామిలీస్ అంటే ఒక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడాన్ని ఫ్యామిలీస్ అంటామండి. దీంట్లో మనకి రీసెంట్ ఫైల్స్ అండి. ఈ సైడ్ చూసారా, రీసెంట్ ఫైల్స్ అని ఉన్నాయండి. రీసెంట్ ఫైల్స్లో ఇవన్నీ మోడల్స్ సంబంధించిన రీసెంట్ ఫైల్స్ అండి. అంటే మనం ఓపెన్ చేసినవి, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవి, ఇవి మనకి మోడల్స్లో ఉంటాయండి. ఇక్కడ ఫ్యామిలీస్ అని ఉన్నాయి చూసారా. ఫ్యామిలీస్ అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అండి. ఫ్యామిలీ అంటే చైర్ కానీ, లేకపోతే ఎంఈపీలోకి వచ్చేసరికి ఏహెచ్యూస్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ, ప్లంబింగ్ ఎలిమెంట్స్ కానీ, ఇలాంటివి మనం ఫ్యామిలీస్ అంటామండి. మోడల్స్ అంటే ఏమొస్తాయంటండి, మొత్తం మనకి అవి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మనకి మోడల్ అవుతుందండి. దీంట్లో మనకి మోడల్లో మెయిన్గా ఓపెన్ అండ్ న్యూ అని ఇచ్చాడండి. ఓపెన్ అంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసినవి కానీ, లేకపోతే డౌన్లోడ్ చేసుకుని కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ అంటే మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం అండి. అంటే ఇప్పుడు న్యూ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుందండి. టెంప్లెట్ ఫైల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి కన్స్ట్రక్షన్ కానీ, ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, మెకానికల్, ఇక్కడ పక్కన బ్రౌజ్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. దీంట్లో మనకి మెయిన్గా మెట్రిక్ అండ్ ఇంపీరియల్ ఈ రెండు కూడా యూజ్ చేస్తామండి. మెట్రిక్ అంటే మీటర్స్ అండ్ మిల్లీమీటర్స్, ఇంపీరియల్ అంటే ఫీట్స్ అండ్ ఇంచెస్. ఈ రెండు కూడా టెంప్లెట్స్ యూజ్ చేస్తామండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి. స్ట్రక్చర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ప్లంబింగ్, మెకానికల్, ఫైర్ ఫైటింగ్, ఎలక్ట్రికల్, ఇవన్నీ టెంప్లెట్స్ మనకు ఉంటాయండి. ఇంపీరియల్లో కూడా సేమ్ కేటగిరీ మనకి ఉంటాయండి ఇక్కడ. ఓకే, దీంట్లో మళ్ళీ మనకి మెయిన్గా టెంప్లెట్స్ దీంట్లో ఇన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయండి. మనకి 14 లాంగ్వేజెస్లో టెంప్లెట్స్ ఉన్నాయండి మనకి మెయిన్గా. దీంట్లో 14 లాంగ్వేజెస్లో కూడా మనకి చైనీస్ కానీ, లేకపోతే జపనీస్, ఫ్రెంచ్. మనం మెట్రిక్ తీసుకుంటే ఇంగ్లీష్ వస్తుందండి. ఇంపీరియల్ తీసుకుంటే ఇంగ్లీష్ వస్తుంది ఫ్యామిలీ టెంప్లెట్స్లో. ఇదిగోండి ఇక్కడ సేమ్. ఇక్కడ మనకి ఫ్యామిలీస్, మళ్ళీ దానిలో మనకి ఫ్యామిలీస్ని డివైడ్ చేశాడండి. దాంట్లోకి వచ్చేసరికి మోడల్ ఎలిమెంట్స్ అండ్ యూ ఎలిమెంట్స్ అండ్ డాక్యుమెంట్ ఎలిమెంట్స్ అండ్ యూజ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇలా ఇచ్చాడండి. స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అప్పుడు ఇవి మనకి ఇవన్నీ రివిట్ ఎలిమెంట్స్ అవుతాయండి. దీంట్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయండి. దీంట్లో మోడల్ కేటగిరీ అండ్ యానిటేషన్ కేటగిరీ ఉందండి. దీంట్లో ఫ్యామిలీస్ ఏంటంటే మనకి సిస్టమ్ ఫ్యామిలీస్ ఉంటాయండి, లోడబుల్ ఫ్యామిలీస్. సిస్టమ్ ఫ్యామిలీస్ అంటే మెయిన్గా ఏంటంటే వాడు మనకి రివిట్ సాఫ్ట్వేర్లో మనకి దాంట్లోనే డిఫాల్ట్గా ఉంటాయండి, అవి సిస్టమ్ ఫ్యామిలీస్ అంటాం. లోడబుల్ ఫ్యామిలీస్ అంటే మనం వెబ్సైట్స్ ద్వారా లోడ్ చేసుకున్నవి లోడబుల్ ఫ్యామిలీస్ అంటామండి. అంటే వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రివిట్ సిటీ కానీ, లేకపోతే బిమ్ సిటీ కానీ, ఇలాంటివి సాఫ్ట్వేర్స్ నుంచి మనం అవి డౌన్లోడ్ చేసుకున్న వాటిని లోడబుల్ ఫ్యామిలీస్ అంటామండి. ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి ఇన్ప్లేస్ ఫ్యామిలీస్ అండి. ఇన్ప్లేస్ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి, మనకి ఫ్యామిలీ టెంప్లెట్ తీసుకొని మనం దాన్ని క్రియేట్ చేయడాన్ని మనం ఇన్ప్లేస్ ఫ్యామిలీస్ అంటామండి. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి, టైప్ అండ్ ఇన్స్టెంట్. అంటే టైప్ అంటే ఎలా వస్తుందంటే, మీకు ఏదైనా ఒక ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చైర్ ఉందండి, ఈ చైర్ ఓపెన్ చేశాను. ఈ చైర్లో మనం అంటే దాని ఆబ్జెక్ట్స్, మనం ఒక చైర్ని క్లిక్ చేయగానే దాని మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవడానికి టైప్ అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ మనకి ఫ్యామిలీ టైప్స్ అని ఉంది కదండి. ఫ్యామిలీ టైప్స్లో ఇక్కడ డైమెన్షన్స్లో చేంజ్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్ అంటే ఇక్కడే మనం అంటే ఇక్కడ ఫ్యామిలీని క్లిక్ చేసుకొని మనం సైజ్ అని క్లిక్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్స్టెంట్ ఫ్యామిలీ అంటామండి మనం. అదే దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫ్యామిలీ టైప్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ అని ఉంది కదా, ఇక్కడ నేను 500 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ అప్లై చేస్తే నాకు చేంజ్ అవుతుందండి, హైట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇలా దీన్ని మనం 2 టైప్స్ ఇన్ టైప్ అండ్ ఇన్స్టెంట్ ఫ్యామిలీస్ అంటామండి. దీంట్లో వచ్చేసరికి మనకి మళ్ళీ ఇక్కడ మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేస్తామండి. ఎక్స్ట్రూజన్, బ్లెండ్, రివాల్వ్, స్వీప్ బెండ్, వీటి ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కానీ ఎడిట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. క్రియేట్లో ఇప్పుడు ఎక్స్ట్రూజన్ అంటే సాలిడ్ అండి, అంటే సాలిడ్గా ఒక ఫామ్ అనేది సాలిడ్ అవుతుందండి. ఏదైనా సరే ఆబ్జెక్ట్ని తీసుకొని మనం డ్రా చేసినప్పుడు అది సాలిడ్ మెటల్లో ఉంటుంది. బ్లెండ్ అంటే ఏమవుతుందంటే 2 ఆబ్జెక్ట్స్ని మనం బ్లెండ్ చేయొచ్చండి.